చేతిలో ఉన్న కిరణ పరికరం మాత్రమే అనుకుంటాం. కానీ మన జీవితాన్ని మెల్లగా ఆక్రమిస్తున్న ఒక మౌన శత్రువు. అది శబ్దం చేయదు, హెచ్చరిక చేయదు, కానీ సమయాన్ని, మన శక్తిని, మన భవిష్యత్తుని నిశ్శబ్దంగా దోచేస్తుంది. మనం దానిని ఉపయోగిస్తాం అనుకుంటాం, కానీ అదే మనం ఉపయోగిస్తుంది. ఎలా అనేది మనం చూద్దాం. అవును తల్లి, ఈ లోపు నువ్వు ఫ్రెష్ చేయరా. సరే మమ్మీ. ఫ్రెష్ వస్తానని చెప్పి ఇంకా రాలేదేంటి? ఏం చేస్తుందబ్బా? హంగ్రీ? మా అమ్మ హంగ్రీ? నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? ఫోన్ ఇవ్వు. ఇక స్నాక్స్ తిను. నాకు ఫోన్ కావాలి, నాకు ఫోన్ కావాలి. ఫోన్ ఇస్తేనే స్నాక్స్ తింటాను. అబ్బా, ప్రతి దానికి ఫోను ఫోను ఫోన్. ఇదిగో ఫోను, స్నాక్స్ తిను. అమ్మా హంగ్రీ, స్నాక్స్ తినేసావా? తినేసాను మమ్మీ, హోంవర్క్ రాసుకుంటున్నాను. ఫోన్ చూస్తున్నా. ఆ ఫోన్ ఇవ్వు. నాకు ఫోన్ కావాలి. ఫోన్ చూస్తే హోంవర్క్ చేస్తాను. నేను ఫోన్ చూస్తేనే హోంవర్క్ చేస్తాను. ప్రతి దానికి ఫోను ఫోను ఫోను. పిల్లలతో ఇది ఒక ఇబ్బంది అయిపోయింది. అయినా తప్పు నాదే. చిన్నప్పుడే వస్తా ఉంటే ఫోన్ ఇచ్చి ఉడకబెట్టేదాన్ని. అదే అలవాటు అయిపోయింది. ఆ అలవాటు ఇంత ముక్కు తెచ్చి పెడుతుందని అనుకోలేదు. దేవుడా, ఇదిగో ఫోన్, ఏం చేసుకుంటావో చేసుకో. ఇలా 24 గంటల ఫోన్ చూడటం వల్ల కొంతకాలం తర్వాత అన్వికి ఏం జరిగిందో చూద్దాం. నాకేమి కనిపించట్లేదు, మొత్తం లాగ్గా కనిపిస్తుంది. మంట పుడుతున్నాయి. దేవుడా, నేను అనుకున్నదే జరిగింది. ఫోన్ వాడద్దని ఎన్నోసార్లు చెప్పారు, కానీ నువ్వు వెళ్ళలేదు. కళ్ళకేదో జరిగే ఉంటుంది. హాస్పిటల్కి తీసుకెళ్తాను పదా. వీడిని చూస్తే చాలా జాలేస్తుంది. వీడి పేరెంట్స్ నా దగ్గర వీడిని వదిలేసి 10 రోజులు అవుతుంది. మొబైల్ అలవాటు చేసుకుని మొబైల్కి అడిక్ట్ అయిపోయి సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చేతులు ఎలా వణుకుతున్నాయో, ఇలా ఎంతో మంది పిల్లలు పాడైపోతున్నారు. అమ్మ, బయట ఎవరు? పేషెంట్ లోపల తీసుకురండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, ఏమైంది పాపకు? మా పాపకి కళ్ళు కనిపించట్లేదంట, మొత్తం మసగ్గా కనిపిస్తున్నాయంట. అవునా? మీ పాప టీవీ కానీ మొబైల్ కానీ ఎక్కువగా స్క్రీన్ చూస్తూ ఉంటుందమ్మా? అవును డాక్టర్ గారు. సరే, అలా పడుకోబెట్టండి, ప్రాపర్గా చెక్ చేస్తాను. అమ్మా, మీ పాప యొక్క రెటీనా ఇన్ఫెక్ట్ అయిందమ్మా. మీ పాపకు ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. అప్పుడే ఆపరేషన్? అయ్యో బాబోయ్. అమ్మా, ఇప్పుడు కానీ ఆపరేషన్ చేయకపోతే భవిష్యత్తులో మీ పాప పూర్తిగా చూపును కోల్పోతుంది. అయినా ఇప్పుడు భయపడుతున్నారు తల్లి. మొబైల్ ఇచ్చినప్పుడు, మొబైల్కి అలవాటు చేసినప్పుడు అప్పుడు లేదా ఈ భయం. తొందరగా ఆపరేషన్ సిద్ధపడండి, ఓకేనా? ఓకే డాక్టర్ గారు. ఏంటో ఈ పసి హృదయాలను చూస్తుంటే నా హృదయం తరించుకుపోతుంది. వీళ్ళకు ఆపరేషన్ చేస్తున్నప్పుడు దీనికి బాధ్యులు ఎవరైనా ప్రశ్నించుకుంటే తల్లిదండ్రులు అనిపిస్తుంది. ఎందుకనగా పుట్టుకతో పిల్లలకు ఫోన్ అంటూ తెలియదు. ఆ ఫోన్ పరిచయం చేసింది తల్లిదండ్రులే కదా. ఆ ఫోన్ అలవాటు చేసింది కూడా తల్లిదండ్రులే కదా. అదే మీరే కదా. అందువల్లే పిల్లలు ఫోన్లకు ఎడిక్ట్ అవుతున్నారు. అంతటితో ఆగడం లేదు. దానివల్ల వచ్చేటువంటి దుష్ప్రభావం కంటి సమస్యలు, నిద్రలేమి, చదువుపై దృష్టి తగ్గడం, మొబైల్ ఒక వ్యసనంగా మారడం, చిన్న వయసులోనే
మెడ, వెన్నునొప్పులు, సామాజిక ఒంటరితనం, మానసిక ఒత్తిడి, సమయం వ్యర్థం చేసుకోవడం, కుటుంబంతో గడిపే సమయం తగ్గడం, గేమింగ్ అలవాటు పెరగడం, సైబర్ బుల్లియింగ్ ప్రమాదం, ఆరోగ్య సమస్యలు. ఇలా చిన్న వయసులోనే ఎన్నో దుష్ప్రభావాలు పిల్లల మీద పడుతున్నాయి. దీనికి కారణం నువ్వు నేను మనందరం. దీన్ని మార్చవలసింది కూడా నువ్వు, నేను, మనందరం.